డే ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ ట్రిప్ లో మనం కాణిపాకం అలాగే పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగం అదే శ్రీకాళహస్తిని విజిట్ చేస్తాం. అక్కడ రాహుకేతు పూజ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఈ రీల్ అయితే సేవ్ చేసుకోండి. ఎవ్రీడే మనకి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అక్కడ నుంచి మనం తిరుపతి చేరుకుంటే తిరుపతి నుంచి కాణిపాకం చాలా బస్సెస్ ఉంటే 2 hours జర్నీ. అదే చిత్తూరు నుంచి అయితే 30 minutes జర్నీ. వన్స్ మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత అక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఫ్రీ డార్మెటరీస్ ఉంటాయి. అలాగే దేవస్థానం రూమ్స్ ఉంటాయి. ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను, చెక్ చేయండి. వన్స్ ఫ్రెష్ అయ్యాక దర్శనానికి వెళ్ళండి. క్లాక్ రూమ్ ఫెసిలిటీ ఉంటుంది. మీ లగేజ్ అక్కడ పెట్టేసుకోవచ్చు. అలాగే మొబైల్స్ నాట్ అలౌడ్, మీరు లాకర్ లో పెట్టేసుకోండి. మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది, కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. స్పెషల్ దర్శనం అయితే 150 రూపీస్, తొందరగా అయిపోతుంది. ఇది ఆప్ట్ చేసుకోండి. అలాగే ఈ ఆలయంలో కోనేరు కూడా ఉంటుంది. వాటర్ అయితే చాలా ప్యూర్ గా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మనం తిరుపతి బయలుదేరి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి అయితే చేరుకోవాలి. ఈ ఆలయంలో మనకి రాహుకేతు పూజ చేస్తారు. ఆ టికెట్ ప్రైసెస్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు గానీ పూజ చేయించుకోవాలంటే గనక వెళ్ళిన వెంటనే టికెట్ తీసుకొని పూజకు వెయిట్ చేయండి. పూజ టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. వన్స్ పూజ ఫినిష్ అయిన తర్వాత శ్రీకాళహస్తేశ్వరిని దర్శనం అయితే చేసుకోండి. రాహుకేతు పూజ లేకపోతే డైరెక్ట్ గా వెళ్లి దర్శనం చేసుకోండి. ఇంకా అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయి ఈవినింగ్ 7:40 కి ట్రైన్ ఉంటుంది హైదరాబాద్ కి, అది క్యాచ్ చేయండి. ఒకవేళ మీరు రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే 1 day ఎక్స్ట్రా పెట్టుకొని చీరాల బీచ్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఈ మొత్తం డీటెయిల్స్ ని క్లియర్ గా నా యూట్యూబ్ బ్లాగ్ లో మెన్షన్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి.